భాగ్యనగరంలో లస్కర్ బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. సాధారణ భక్తుల కోసం 3 క్యూ లైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం 2 క్యూ లైన్లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. వాలంటీర్స్ తోని పోలీస్ సిబ్బంది లైన్ కదలాల. ఆడపడుచులు బోనం ఎత్తుకొని నిలబడ్డారు. దయచేసి ఆడపడుచుల ముందు పంపించాల. బోనం ఎత్తుకున్న ఆడపడుచులని భక్తులతో మనవి, మీ యొక్క సొమ్ములు జాగ్రత్త. లైన్ కదలాల. టెంపుల్ లోపల ఉన్న స్టాఫ్ గాని, పోలీస్ సిబ్బంది గాని, వాలంటీర్స్ గాని త్వరగా రేపు అమ్మవారి భవిష్యవాణి రంగం కార్యక్రమం ఉంటుంది. లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోని పోలీస్ బందోబస్తుతో పాటు ఎక్కడికి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా వాటర్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని హెల్త్ క్యాంప్స్, అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. దేవాలయంలో అమ్మవారి దర్శనానికి శివశక్తులకు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. ఇవాళ రేపు రాత్రి అమ్మవారి పలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. మరోవైపు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సికింద్రాబాద్లోని ట్రాఫిక్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 4 వరకు జరిగే ఈ జాతరకు పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ను పకడ్బందీగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక పార్కింగ్ ప్రాంతాల్లోని ప్రత్యక్ష పర్యవేక్షణ, వాహనాల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతర వేళ ట్రాఫిక్ సూచనలు తప్పనిసరిగా పాటించాలని భక్తులకు పోలీసులు సూచించారు. మనవి, మీ యొక్క సొమ్ములు జాగ్రత్త. లైన్ కదలాల. టెంపుల్ లోపల ఉన్న స్టాఫ్ గాని, పోలీస్ సిబ్బంది గాని, వాలంటీర్స్ గాని త్వరగా तत्ते प्रब्रवीमि तच्छकेयं तेनर्ध्यासमिदमहमन्वितात् सत्यमुपैमि स्वाहा इदमिन्द्राय व्रतपतय इदं नमः. ఒక చిన్న మంత్రము అందరం కూడా ఈ వర్షాలన్నీ సమయానికి కావాలని, ఋతువులు అనుకూలంగా ఉండాలని ఒక అద్భుతమైన మంత్రము అందరూ కూడా చివర్లో భాగ్యనగరంలో లస్కర్ బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. సాధారణ భక్తుల కోసం 3 క్యూ లైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం 2 క్యూ లైన్లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని సందడి నెలకొంది. ఆకాశంలో ఈ అగ్ని జ్వాలలు ఆకాశంలోకి వెళ్ళి అక్కడ నుండి వర్షాలన్నీ కురిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వర్షాల వల్లనే మన అన్నాది పదార్థాలు ఉత్పన్నమవుతాయి. అన్నాది పదార్థాలు శ్రేష్టంగా ఉత్పన్నమవుతే మనం కూడా ఆహారం బాగా తీసుకోవడం వలన మన ఆలోచనలు బాగుంటాయి. యథా అన్నం తథా మనః. ఎటువంటి ఆహార పదార్థాలు మనం భుజిస్తామో మన ఆలోచనలు కూడా అలాంటివే ఉంటాయి. కాబట్టి అగ్నిహోత్రం ద్వారా చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్తున్నాడు, యజ్ఞాత్ భవంతి పర్జన్య, పర్జన్యాత్ అన్న సంభవ. ఈ యజ్ఞం ద్వారా పర్జన్యములు, మేఘాలు ఉత్పన్నమవుతాయి. ఆ మేఘాల ద్వారా కురుస్తాయి. ఇక చివరికి గాయత్రి మంత్రంతో పూర్ణాహుతి చేస్తామండి. వచ్చినటువంటి దక్కన్ మానవ సేవా సమితి సభ్యులు, ఆర్య సమాజం యొక్క అధ్యక్షులు అందరూ కూడా సదస్సులు చివరికి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిలబడాలండి దయచేసి. ఓం భూర్భువస్వః तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. గట్టిగా స్వాహా అనాలండి. పైన ఉన్న స్టేజ్ దగ్గర ఉన్నవారు కూడా బయట వారు కూడా గాయత్రి మంత్రం అందరికీ వస్తుందండి. చాలా శ్రేష్టమైనటువంటి మంత్రం గాయత్రి మంత్రం. ఇక రేపు అమ్మవారి భవిష్యవాణి రంగం కార్యక్రమం ఉంటుంది. లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోని పోలీస్ బందోబస్తుతో పాటు ఎక్కడికి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా వాటర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని హెల్త్ క్యాంప్స్, అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. దేవాలయంలో అమ్మవారి దర్శనానికి శివశక్తులకు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. ఇవాళ రేపు రాత్రి అమ్మవారి పలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. సర్వం వై పూర్ణం స్వాహా. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. शास्त्री जी पूरा खड़े हो అందరూ చేతులు జోడించండి. ఓం అందరు చేతులు జోడించాలండి. నమస్కారం చేయండి. అక్కడ నుండే పూర్ణాహుతి కార్యక్రమం మొత్తం. ఓం అసో పవిత్రమసి శతధారం అసో పవిత్రమసి సహస్రధారం దేవస్త్వా సవితా పునాదో వసో పవిత్ర. మరోవైపు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సికింద్రాబాద్లో ట్రాఫిక్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 4 వరకు జరిగే ఈ జాతరకు పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ను పకడ్బందీగా అమలు చేయాలని ఉన్నత అధికారులు ఆదేశించారు. పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ, వాహనాల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతర వేళ ట్రాఫిక్ సూచనలు తప్పనిసరిగా పాటించాలని భక్తులకు పోలీసులు సూచించారు.